వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలోని ఒక బీచ్ వద్ద అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తరలిస్తున్నారు. వైశాలి కిడ్నాప్ తర్వాత పారిపోయిన నవీన్ రెడ్డిని అరెస్ట్ చేసి 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కరెస్పాండెంట్ సాయి కిరణ్ తో పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్ చెప్పండి, సో నవీన్ రెడ్డి అన్ని అరెస్ట్ చేస్తే కనుక కొంతమైన విషయాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు. మొదట అరెస్ట్ చేయలేదన్న విషయం కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి. ఎలాంటి వివరాలు ఉన్నాయి? గోవాలో అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలోని ఒక బీచ్ వద్ద అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సాయి కిరణ్, ఏదైతే మన్నెగూడలో సంచలనం రేపినటువంటి వైశాలి కిడ్నాప్ దంతంలో నిందితుడు నవీన్ రెడ్డిని ఎటకేలకు ఆదిబట్ల పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ కిడ్నాప్ చేసిన తర్వాత వైశాలిని నాగార్జున సాగర్ వద్ద వదిలేసి అక్కడి నుంచి ఒక 5 మొబైల్ ఫోన్లతో ఒక కారుతో అక్కడి నుంచి పరారయ్యాడు. అతను అక్కడ ఏదైతే గోవాలో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించి అతను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 5 సెల్ ఫోన్లు గుర్తించారు. అక్కడ గోవా నుంచి ఇటు హైదరాబాద్ కి కూడా తరలిస్తున్నారు. ప్రస్తుతం మొత్తానికి 4 రోజులు గడిచిన తర్వాత ఆదిబట్ల పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పొచ్చు. ఈ కేసు సంచలనం కలిగించింది. తనను ప్రేమ పేరుతో 3 సంవత్సరాల నుంచి కూడా వేధిస్తూ వచ్చాడని వైశాలి వాపోయింది. ఆ తర్వాత తనకి ఇష్టం లేదని చెప్పినప్పటికీ కూడా ఒక 50 మంది యువకులను తన నిశ్చితార్థం రోజే ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ ధ్వంసం చేసి ఎదురుగా వచ్చిన తల్లిదండ్రులందరినీ కొట్టి ఆ వైశాలిని ఇంటి నుంచి మన్నెగూడ నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఉన్నటువంటి 50 మంది యువకుల్లో 32 మందిని ఇప్పటికీ అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి ఆ రోజు పరారయ్యాడు. అక్కడ నుంచి వివిధ ప్లేసెస్ కు పోలీసులకు ఒక దృశ్యం సినిమా లాగా చూపించాడని చెప్పొచ్చు. ఎందుకంటే తన సెల్ ఫోన్ ఒక కార్ లో పెట్టి విజయవాడ పంపించాడు. అంటే పోలీసులను డైవర్ట్ చేశాడు. మిగతా 30 మంది సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అలాగే వైశాలిని నాగార్జున సాగర్ దగ్గర డ్రాప్ చేసి తను కర్ణాటక మీద గుండా కూడా అటు గోవాలో తేలాడు. అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పోలీసులు ఎట్టకేలకు అతన్ని గుర్తించారు. అతన్ని అక్కడ అదుపులోకి తీసుకొని రేపు మధ్యాహ్నం లోపుగా ఇక్కడ హైదరాబాద్ కు తరలించనున్నారు. ఇక్కడికి తరలించిన తర్వాత మరి అతను కిడ్నాప్ ఎప్పటి నుంచి ప్లాన్ చేశాడు, ఏ విధంగా ప్లాన్ చేశాడు అనేది పూర్తిగా విచారించిన తర్వాత రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ. సామాజిక పెన్షన్ పెంపుతో పాటు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. ప్రస్తుతం ఉన్న 2,500 రూపాయల పెన్షన్ను 2,750కి పెంచారు. దీంతో 62,31,000 మంది పెన్షన్ లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. కొత్త పెన్షన్ జనవరి 1 నుంచి లబ్ధిదారులకు అందనుంది. సచివాలయం మొదటి బ్లాక్లోని సమావేశ మందిరంలో ఏపీ మంత్రివర్గం సమావేశమైంది. మంత్రిమండలి సమావేశంలో పలు కీలక అంశాల గురించి చర్చ జరిగింది. ప్రధానంగా పెన్షన్ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 2,500 ఇచ్చే పెన్షన్ ని 2,750కి పెంచారు. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో 62.31 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. వైఎస్ఆర్ పశు బీమా పథకం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ క్లాసులు, ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూమ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిని నాడు నేడు ద్వారా నిర్మించాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెన్షన్ని 2,000 నుంచి 3,000కు పెంచుతారని ఏదైతే వారు మాట చెప్పారో దానిలో భాగం ఇవాళ 2,250 రూపాయలు పెన్షన్ 2,500 చేశాం. 1వ తారీఖు నుండి సామాజిక పెన్షన్లు 2,750 రూపాయలకి పెంచడానికి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. 8వ తరగతి విద్యార్థులకు ఈ కాంటెంట్ అందించే పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులపై ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. కడపలో జేఎస్డబ్ల్యూ 8,800 కోట్లతో నిర్మించే స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మంత్రివర్గ సభ్యులు ఆమోదం తెలిపారు. అదానీ గ్రీన్ ఎనర్జీ, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ప్రాజెక్టు ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదించింది. కొత్త లబ్ధిదారులకు నవరత్నాల మంజూరు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. భూముల రీసర్వే కోసం మున్సిపాలిటీ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
1301 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 2 మున్సిపాలిటీలు 101 గ్రామాలతో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయనున్నారు. 8 మున్సిపాలిటీలు 349 గ్రామాలతో 7281 చదరపు కిలోమీటర్ల పరిధితో పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని నెలకొల్పనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న ఏపీ జ్యుడిషియల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన స్థల కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టీటీడీలో కొన్ని శాఖలకు ప్రచారం కోసం చీఫ్ పీఆర్ఓ పోస్టు భర్తీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సీఎం జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని డిసెంబర్ 21న రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు 5 లక్షల ట్యాబ్ల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 17,461 గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తి చేయాలని ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన భూ హక్కు భూ రక్ష కార్యక్రమంపై సబ్ కమిటీ సమావేశమైంది. సమగ్ర సర్వేలో రాష్ట్రం ముందంజలో ఉందని, సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా భూ హక్కు పత్రాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షనేత మిథున్ రెడ్డి. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హోదా హామీని నిలబెట్టుకోవాలని కోరారు. సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చలో మాట్లాడారు మిథున్ రెడ్డి. జాతీయ ప్రాజెక్టు పోలవరానికి నిధుల జాప్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. సెస్ సర్ఛార్జ్ల రూపంలో కేంద్రం ఆర్జిస్తున్న ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని కోరారు ఎంపీ మిథున్ రెడ్డి. While the division of our states, sir, in the year 2014-15, the first year, whatever revenue deficit we had or a resource gap, they said it will be funded, sir. If you see, there's close to 32,000, sir, for Andhra Pradesh. So far, even in spite of 8 years, this issue has not been sorted out. So we asked the government, the finance ministry, to sort out this resource gap funding issue. We have represented various times. It's not just one time, we have represented n number of times. So we request the government to act on that. And even there's one more issue, sir, I would like to bring to the notice of the Honorable Minister and the Finance Department. ఆయుర్వేద ఔషధాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారైనట్టు సర్టిఫై చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కేంద్రాన్ని కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనికి సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్రబాయ్ ఆయుష్ ఔషధాలను జీఎంసీ నిర్దేశించిన ప్రమాణాల మేరకే తయారు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. The government is targeting 23 billion Ayush exports by 2025. With the recent release of the Food Safety and Standards Ayurveda Ahara Regulations 2022, published by the Food Standards and Safety Authority of India, that is FFSAI, how does the government intend to conduct research to study the effectiveness of side effects of such medicines, to regulate and certify it as per the international standards so that the targeted exports could be reached. Plus quality certificate scheme implemented by the Quality Council of India for the grant of Ayush premium mark to Ayurvedic Siddha and Unani product on the basis of third party evaluation of quality in accordance with the status of the compliance at international standard. ऐसे सब मेडिसिन हमारी जो आयुष एक्सपोर्ट की नेशनल और इंटरनेशनल हम एक्सपोर्ट करते सब स्टैंडर्ड मेडिसिन मानकों के अनुकूल हम बना दे. ప్రత్యేక హోదాపై కేంద్రం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్. రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని, కేంద్రం ముందుకొచ్చి రాష్ట్రానికి న్యాయం చేయగలరని కోరారు. గత ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేస్తే తమ ప్రభుత్వంపై సీలింగ్ విధించడం సరికాదన్నారు భరత్. Andhra Pradesh state, sir. Once the Andhra Pradesh state got unscientifically bifurcated, sir, this is not the voice of Andhra Pradesh. It should be a voice of the country, sir. Rather, it should be a voice of the country. And many more times, our Honorable Chief Minister Jagan Mohan Reddy ji met the Prime Minister and all the Union Ministers, sir, to give a special grant for Andhra Pradesh. Sir, we are like a small baby, sir. We are malnutritioned, sir. Let the people of Andhra Pradesh shouldn't think that we are minorities of the country, sir. Our number is only 25, but the injustice is made to the state of Andhra Pradesh
let the magnanimity should be there for the government of India to sanction the grants for the state of Andhra Pradesh, sir. Sir, once the two brothers got separated as a family, one brother is given a high amounts of wealth and one brother is given nothing, sir. Then the government of India, being a father role, they have to take the justice for the Andhra Pradesh, sir. बंटवारा कब हुआ था ये? పవన్ కళ్యాణ్ పై సెటైర్లేశారు మంత్రి రోజా. జనసేన ప్రచార వాహనం వారాహి కాదు నారాహి అని కామెంట్ చేశారు. జనసేన ఒక అట్టర్ ఫ్లాప్ సినిమాని, అలాగే పవన్ వీకెండ్ పొలిటీషియన్ అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు రోజా. ఇంకొకరు పీకే, ఆయన వీకెండ్ పీకే లాగా ఎప్పుడు షూటింగ్ గ్యాప్ ఉంటే అప్పుడు 1 hour 2 hours వచ్చి ఏదో ప్రెస్కి ఒక న్యూస్ ఇచ్చేసి లేదా ఒక 2 ఫోటోలు ట్విట్టర్లో పెట్టేసి యుద్ధానికి రెడీ, నేను రెడీ, నా నారాహి వారాహి రెడీ అని చెప్తుంటే జనాలు నవ్వుకుంటున్నారు. ఈరోజు జనసేన పార్టీ కూడా పెట్టి ఎలక్షన్స్కి పోకుండా వేరే పార్టీ జెండాలు మోసి వాళ్ళకు ఓట్లు వేయమన్నప్పుడే అది అట్టర్ ఫ్లాప్ సినిమా. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ కార్యాలయాన్ని పరిశీలించి నేతలకు పలు సూచనలు చేశారు. రేపు మధ్యాహ్నం 12:37 కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. పార్టీ కార్యాలయంలో ఉదయం నుంచి యాగాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ వసంత్ విహార్లోని బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లారు. పార్టీ కార్యాలయ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ రేపు ప్రారంభిస్తారు. ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో చండీ యాగం జరుగుతోంది. కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ ఆఫీస్ ను పోలీసులు సీజ్ చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్ పై సునీల్ అనుచిత వ్యాఖ్యలు చేయటమే కాకుండా ఆయన ఆఫీస్ నుంచి అభ్యంతరకర పోస్టింగులు వెళ్లాయి. దాంతో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు చేశారు. ప్రస్తుతం సునీల్ కార్యాలయం హైదరాబాద్ పోలీసుల అధీనంలో ఉంది. కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ ఆఫీస్ ని పోలీసులు సీజ్ చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్ పై సునీల్ అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాదు, ఆయన ఆఫీస్ నుంచి అభ్యంతరకర పోస్టులు వెళ్లాయి. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు జరిపి ఆయన కార్యాలయాన్ని అధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం సునీల్ కార్యాలయం హైదరాబాద్ పోలీసుల అధీనంలోనే ఉంది. కమిటీల వ్యవహారం కాంగ్రెస్ లో కల్లోల రేపుతోంది. మొన్న కొండా సురేఖ, నిన్న బెల్లయ్య నాయక్ అసంతృప్తి వ్యక్తం చేస్తే తాజాగా దామోదర రాజనరసింహ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికే కాకుండా కోవర్టులకే పదవులు ఇస్తున్నారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఢిల్లీ నుంచి ప్రకటన వచ్చినప్పటి నుంచి టీ కాంగ్రెస్ లో రచ్చరచ్చవుతోంది. పదవులు రానివారు, వచ్చిన పదవి నచ్చని వారు, తమ వారికి అడిగిన పదవులు రానివారు, ఇలా నానా రకాల నాయకులంతా కమిటీల ఏర్పాటుపై అసహనాన్ని, ఆగ్రహాన్ని, ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. ముఖ్యంగా సీనియర్లంతా కమిటీలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కమిటీల ఏర్పాట్లో తమను అవమానించారని మండిపడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన వారు, ఆయన్ను సమర్థించిన వారు కూడా కమిటీల విషయంలో భగ్గుమంటున్నారు. కోవట్లు ఉన్నాయని డైరెక్ట్ హైకమాండ్కి చెప్తాము. కోవట్ కల్చర్ మాత్రం కాంగ్రెస్లో ఉన్నది. ఒకటి, అసలైన సిసలైన సేవ చేసిన కాంగ్రెస్ కార్యకర్తల గుర్తింపు లేదు. రెండోది, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్ మామూలు పోస్టులు కావు అవి. దానికి ఒక క్రైటీరియా అడాప్ట్ చేసుకోవాలి. ఫలానా ఎక్స్కు జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ఈయన కాంట్రిబ్యూషన్ ఏముంది, ఈయన ఎక్స్పీరియన్స్ ఏమున్నది, ఆ ఏరియా కాంట్రిబ్యూషన్, ఎక్స్పీరియన్స్. మరి ఏ ప్రాతిపదికన ఏ క్రైటీరియా మీరు పాటించారు అనేది మాకు తెలియదు. కొత్తలు కదా 3 నెలలు 6 నెలలు వచ్చిన వాళ్ళ పేరు చూడండి, మీరు ఆ లిస్టు చూడండి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ చూడండి. నీకు సేవ చేస్తున్న వాళ్ళు, కాంగ్రెస్ కల్చర్ ఉన్నారు, కాంగ్రెస్ సేవ చేసిన వాళ్ళు, పదవులు అనుభవించిన వాళ్ళు, సీనియర్లు, కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు, ఫస్ట్ వాళ్ళని గుర్తించండి. నాకు అన్యాయం జరుగుతుంది, అలాంటి వారి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. దామోదర రాజనరసింహ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఎంత పెద్ద నాయకుడు కానీ, కార్యకర్త లేనిది నాయకుడు లేడు, కార్యకర్త లేనిది పార్టీ లేదు. ప్రతి డిస్టిక్ది ప్రక్షాళన
ప్రక్షాళన జరగాలి. జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రమాద బాధితులను బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగి 4 సంవత్సరాలైనా బాధితులకు ఇంతవరకు న్యాయం జరగలేదని బండి సంజయ్ విమర్శించారు. బాధితులకు న్యాయం చేసే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు బండి సంజయ్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆమె సంజయ్ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. రాజకీయపరమైన విమర్శ చేయొచ్చు కానీ ఇలాంటివి సరికాదన్నారు. నిన్న తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఫైర్ అయ్యారు కవిత. తాను పడ్డ 12 ఏళ్ల కష్టానికి బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడమే నిదర్శనమన్నారు. జాగృతి సైలెంట్ గా లేదని సమయానికి తగ్గ పనితనం చూపిస్తుందన్నారు కవిత. ప్రతి రాష్ట్రంలో జాగృతి కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. తెలంగాణలో తెలంగాణ జాగృతిగానే కొనసాగుతుందన్నారు. భారత జాగృతి ఎప్పుడో రిజిస్టర్ అయ్యిందని, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారత జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బండి సంజయ్ ఎంపీగా ఉండి ₹1 కూడా తెలంగాణకు తీసుకురాలేదన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో బీజేపీలో వణుకు పుట్టిందన్నారు ఎమ్మెల్సీ కవిత. రేపు కేంద్ర కార్యాలయ ప్రారంభం ఉంటుందని, దేశవ్యాప్త కార్యాచరణకు రెడీ చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ మానస పుత్రిక అని చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ కవిత. పనిచేయడం తమకు కొత్త కాదన్నారు. నిర్మలా సీతారామన్ పసుపు బోర్డు రానివ్వలేదని, రూపాయి విలువ తగ్గిపోవడంపై కేంద్ర ఆర్థిక మంత్రి వివరణ ఇవ్వాలన్నారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ జిల్లాలో పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు పోలీసులపై సీరియస్ అయింది. కోర్టు అనుమతి ఇచ్చాక పోలీసులు ఎలా నిరాకరిస్తారని ప్రశ్నించింది. చివరకు ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం షర్మిల పాదయాత్రకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు గతంలో విధించిన షరతులను పాటించాలని సూచించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్, జగ్గుస్వామికి సిట్ నోటీసుపై స్టేను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఈ నెల 22 వరకు స్టే పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 22కు వాయిదా వేసింది. మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు ముగిశాయి. దాదాపు 15 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాడుల సందర్భంగా కీలక డాక్యుమెంట్స్, హార్డ్ డిస్కులు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. మైత్రి మూవీస్ సంస్థ ఇటీవల వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తోంది. ఈ హై బడ్జెట్ సినిమాలకు నిర్మాణ వ్యయం ఎలా సమకూరుస్తున్నారన్న అంశంపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలను ఐటీ అధికారులు పరిశీలించారు. ఆజాద్ ఎన్కౌంటర్ కేసులో ఆదిలాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పోలీసులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఆదిలాబాద్ జిల్లా కోర్టు తీర్పుతో 29 మంది పోలీసులు విచారణ ఎదుర్కోనున్నారు. తమపై విచారణ నిలిపివేయాలని గతంలో పోలీసులు హైకోర్టును ఆశ్రయించడంతో వారి వాదన మరోసారి వినాలని కోర్టు ఆదేశించింది. తాజాగా వారి వాదన విన్న జిల్లా కోర్టు విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. 3 నెలల్లో విచారణ ముగించాలని కింది కోర్టుకు సూచించింది. ఏపీ వ్యాప్తంగా బంగారం దుకాణాల్లో లీగల్ అండ్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బంగారం తూకం వేసే వేయింగ్ మిషన్ల పనితీరును పరిశీలించడమే కాకుండా నిబంధనలు పాటించని దుకాణాలపై కేసులను నమోదు చేస్తున్నారు. ఈ ఆకస్మిక తనిఖీలో 3 రకాల నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారు అధికారులు. వినియోగదారుల్లో చైతన్యం కలిగించడం లక్ష్యంగా దాడులు చేశారు. జాతీయ వార్తల వివరాల్లోకి వెళ్దాం. దేశ రక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సరిహద్దు భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టర్లో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్. భారత్ పోస్టును ఆక్రమించి స్టేటస్ కోను మార్చాలని చైనా బలగాలు ప్రయత్నించాయని చెప్పారు. డ్రాగన్ ఆర్మీ యత్నాలను మన జవాన్లు బలంగా తిప్పికొట్టారని తెలిపారు. ఈ ఘర్షణలో భారత సైనికులెవరూ చనిపోలేదని, తీవ్ర గాయాలు కూడా లేవని తెలిపారు. हमारी सेनाएं हमारी भौमिक अखंडता को सुरक्षित रखने के लिए पूरी तरह से प्रतिबद्ध हैं और इसके खिलाफ किसी भी प्रयास को रोकने के लिए सदैव तत्पर है हमारी भारत की सेना। और मुझे विश्वास है कि यह सदन हमारी सेनाओं की वीरता और साहस को एक स्वर से समर्थन देगा
और अध्यक्ष महोदय, मैं पूरी तरह से आश्वस्त हूं कि यह संसद बिना किसी संशय के भारत की सेना की क्षमता, शौर्य, पराक्रम व प्रतिबद्धता का भी अभिनंदन करेगा। కాంగ్రెస్ కమ్యూనిస్ట్ చైనా లింకులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తవాంగ్ సెక్టర్లో భారత్ చైనా సరిహద్దు సైనిక ఘర్షణ నేపథ్యంలో మళ్లీ ఈ వ్యవహారం తెరపైకొచ్చింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా సంస్థల నుంచి అందిన విరాళాలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చైర్పర్సన్ గా ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. చైనా ఎంబసీలతో పాటు ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ సంస్థల నుంచి ఆర్జీఎఫ్ కు విరాళాలు అందాయన్నారు. రూల్స్ ను అతిక్రమించినందుకే ఫౌండేషన్ కు ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసినట్లుగా స్పష్టం చేశారు. फाउंडेशन ने अपना रजिस्ट्रेशन सामाजिक कार्यों के लिए करवाया है और ये जो राशि चीनी दूतावास से मिली इसका उपयोग भारत चीन संबंधों के विकास पर शोध करने के लिए ये पैसा दिया गया है. తవాంగ్ సెక్టార్లో భారత్ చైనా సరిహద్దు సైనిక ఘర్షణ నేపథ్యంలో కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి అమిత్ షా. కాంగ్రెస్ చైనా లింకులపై విరుచుకుపడ్డారు. నెహ్రూ చైనా ప్రేమ కారణంగానే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వాన్ని కోల్పోయిందని దుయ్యబట్టారు. గతంలోనూ బీజేపీ నేతలు కాంగ్రెస్ చైనా లింకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2020 గాల్వన్ ఘర్షణ సమయంలోనూ దీనిపై ఘాటు విమర్శలు చేశారు కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్. 2008లో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాల మధ్య జరిగిన ఎంఓయూను బయటపెట్టారు. ఆర్జీఎఫ్ కు సోనియా చైర్పర్సన్ గా ఉండగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ వెబ్సైట్ లో తెలిపిన వివరాల ప్రకారం 2009 వరకు విద్య, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో కృషి చేసింది. మహిళలు, బాలలు, వికలాంగుల సంక్షేమం కోసం సేవలందిస్తోంది. అయితే ఈ ఏడాది అక్టోబర్లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఎఫ్సిఆర్ఏ లైసెన్సులను రద్దు చేసింది కేంద్ర హోంశాఖ. విదేశీ విరాళాల నియంత్రణ చట్ట నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ మేరకు చర్యలను చేపట్టింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఒక్కటే కాదు, 2019-21 మధ్య 1811 సంస్థల ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లుగా లోక్సభకు తెలిపింది కేంద్ర హోంశాఖ. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోర్ సెక్యూరిటీ టీం చర్చనీయాంశంగా మారింది. 9 మంది మహిళా అంగరక్షకులు సీఎం భద్రతా విధుల్లో చేరారు. బ్లూ సఫారీ సూట్ ధరించి చేతుల్లో AK-47, X-95 సబ్మెషిన్ గన్లతో ఉన్న లేడీ బాడీ గార్డ్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మన దేశంలో ఒక ముఖ్యమంత్రి సెక్యూరిటీ టీంలో మహిళా బాడీగార్డులు ఉండడం ఇదే తొలిసారి. 80 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 9 మంది మహిళా అంగరక్షకులను ఎంపిక చేశారు అధికారులు. మరుదం కమాండో శిక్షణ కేంద్రంలో వీరు శిక్షణ తీసుకుంటున్నారు. తుపాకులతో ఫైర్ చేయడం, బాంబులను గుర్తించడం, క్రౌడ్ హ్యాండ్లింగ్, కార్, బైక్ డ్రైవింగ్ తో పాటు ఒత్తిడి, ఆర్థిక నిర్వహణలో మహిళా బాడీగార్డులకి ట్రైనింగ్ ఇస్తున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రిటైర్మెంట్ కి రెడీ అవుతున్నారా? జూనియర్ ని ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? నితీష్ తాజా ప్రకటన చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. 2025 బీహార్ ఎన్నికలను డిప్యూటీ సీఎం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లీడ్ చేస్తారని ప్రకటించారు నితీష్. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని తేజస్వికి అప్పగించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోతారా అన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు. తాను ప్రధానమంత్రి అభ్యర్థిని కాదని చెప్పారు. తేజస్వి యాదవ్ను ప్రోత్సహించాల్సిన టైం వచ్చిందన్నారు నితీష్. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తేజస్వి ముందుకు నడిపిస్తాడని భరోసా ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత రాజా పటేరియా అరెస్ట్ అయ్యారు. ఉదయం ఆయన అరెస్ట్ చేశారు మధ్యప్రదేశ్ పోలీసులు. రాజ్యాంగాన్ని, మైనారిటీలు, దళితుల భవిష్యత్తును కాపాడేందుకు మోదీని చంపేందుకు సిద్ధం కావాలంటూ పటేరియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఆదేశాల మేరకు పన్నా జిల్లాలోని పవయి పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే దామో పట్టణాలో రాజా పటేరియాను అరెస్ట్ చేశారు పోలీసులు. బిజినెస్ న్యూస్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 402 పాయింట్ల లాభంతో 62,533 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 18,584 వద్ద ముగిసింది.
సెక్టర్ సూచీలో టెక్ సూచీలు 1.32%, టెలికమ్యూనికేషన్స్ సూచీలు 1.48%, ఐటీ సూచీలు 1.48%, బ్యాంకెక్స్ సూచీలు 0.48% లాభపడ్డాయి. టాప్ గెయినర్స్ లిస్టులో అదానీ పోర్ట్స్ 1.7%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.69%, బజాజ్ ఫైనాన్స్ 1.56% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో అపోలో హాస్పిటల్స్ 1.20%, యూపీఎల్ 0.98%, బీపీసీఎల్ 0.96%, హిందాల్కో 0.64% నష్టపోయాయి. బంగారం ధరల విషయానికి వస్తే ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 54,330 రూపాయలు, 22 క్యారెట్ల ధర 49,800 రూపాయలు. చెన్నైలో 24 క్యారెట్ల పసిడి ధర 54,980 రూపాయలు, 22 క్యారెట్ల ధర 50,400 రూపాయలు. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 54,330 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల ధర 49,800 రూపాయలు. విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర 54,330, 22 క్యారెట్ల ధర 49,800 రూపాయలు. కిలో వెండి ధర 73,000 రూపాయలు.